ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభైన యేసు శుభనామమున మీకు సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక చిన్న షార్ట్ డివోషన్‌ని ధ్యానం చేద్దాం. యెషూవా జీసస్ ఈజ్ అవర్ లైఫ్ అండ్ లైట్. యెషూవా అంటే యేసుప్రభు. యేసుప్రభు మన జీవము, మన వెలుగు అయ్యున్నాడు. మన జీవం అంటే ఈ లోకంలో జీవించేటువంటి విధానంలో మనకి జీవాన్ని నిలిపేవాడు. అనంతరము పరలోకములో నిత్య జీవం ఇచ్చేవాడు. యేసు వెలుగుగా ఉన్నాడు. అంటే మనకు ఈ లోకంలో ఒక దిక్సూచి వలె. మనం ఏ మార్గంలో నడవాలో ఆ వాక్య ప్రకారము ఆయన మనల్ని వెలుగులో నడిపించే విధంగా ఉన్నాడు. కీర్తనాకారుడు 36, 9, 10లో ఈ విధముగా రాయుచున్నాడు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వాని ఎడల నీ కృపను యథార్థ హృదయం ఎడల నీ నీతిని ఎడతెక్క నిలుపుము. ఇక్కడ మనం చూసినట్లయితే నీ యొద్ద జీవపు ఊట అనేటువంటి మాటను మనం చూసినట్లయితే అది యేసు ప్రభు గురించి తెలియచేయబడి ఉంది. నీ వెలుగుని మేము పొందాము అంటే అది కూడా యేసు ప్రభువునే తెలియచేయుచున్నది. అంటే ఇక్కడ జీవపు ఊట, వెలుగు 2 కూడా కీర్తనలో రాయబడినది కొన్ని వందల సంవత్సరాల ముందు, ప్రభువుకు ముందు రాయబడినటువంటి ఇది ప్రభువులో మనం చూస్తున్నాం. ఈ యొక్క వచనము యేసును గురించి బహు సుందరంగా తెలియచేస్తుంది. యేసే జీవానికి మూలము, సాక్షాత్తు జీవపు ఊట. మనము జీవించాలంటే కొన్ని లీటర్ల నీళ్లు రోజు తాగాలి. ఎండాకాలం అయితే ఇంకా నోరు గొంతు ఆడిపోతూ ఉంటుంది. అలా తడుపుతూనే ఉండాలి. మామూలుగానే ఎండాకాలం కాకుండా ప్రతి కాలంలోనూ కూడా శరీరంలోని అవయవాలన్నీ కూడా బాడీ పార్ట్స్ అవి వర్క్ చేయాలంటే నీరు చాలా అవసరం. ఒక వాహనము రోడ్డు మీద నడపబడాలి అంటే ఆ వాహనములో పెట్రోలో, డీజిల్లో దానికి సరైనది ఇంధనం పడాలి. నీరు కూడా ఒక రకమైనటువంటి ఇంధనం లాంటిది. ఆ నీరు మనకు చాలా అవసరం. అలాగే ఆత్మీయ జీవితంలో అంటే భక్తి శ్రద్ధలతో మన జీవితాన్ని ముందుకు నడిపించడానికి వాక్యము అంత అవసరం. యేసు మనకు చెప్పినటువంటి వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాక్యపు వెలుగులో మనము నడవాలి. వాక్యపు వెలుగులోనే మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ప్రభు అంటాడు యోహాను 4:14లో, మామూలు నీరు తాగేవాడికి దాహమేస్తది గానీ, నేనిచ్చే నీళ్లు తాగేవాడికి ఎప్పటికీ దాహము అంటూ వేయదు. యోహాను 4:13, 14లో మామూలుగా యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నేనిచ్చే నీళ్లు అవి నీళ్లు అంటే అర్థము ఇక్కడ దేవుని వాక్యం. అవి తాగేవాడు ఎప్పటికీ కూడా దప్పికొనడు. దేవుని యొక్క మాటలే అవి జీవపు మూటలు. బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యాలే మనకు జీవనాధారం. శరీర అవసరానికి నీరు ఎంత అవసరమో
ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి దేవుని వాక్యం అంత అవసరం. అందుకనే వాక్యాన్ని మనము రోజు పఠించాలి, బైబిల్ స్టడీ చేయాలి, ఆదివారం వాక్యం వినాలి. మీరు సొంత అనుభవంలోకి రావాలి. సో, ప్రభు ఏమంటున్నాడంటే, మామూలు నీళ్లు తాగితే మీకు దాహం వేసేస్తది. ఎన్ని బాటిల్ తాగినా ఎండాకాలంలో ఇంకా కావాలి, ఇంకా కావాలంటారు. మామూలు కాలాల్లో కూడా కొన్ని లీటర్లు నీరు అవసరం అవుతది మనిషి మనుగడకి. అయితే యేసుప్రభు ఏమన్నాడంటే, నేనిచ్చే నీళ్ళంటే దేవుని వాక్యం. బైబిల్‌లో ఉన్నటువంటి దేవుని వాక్యము, దాన్ని నీరు వలె తాగి, అర్థం చేసుకొని, ఆ వాక్యానుసారం నడవడానికి ప్రయత్నం చేసేవాడికి ఎన్నటికీ దాహం ఉండదు అంటున్నాడు. బై ది వే ఏమంటున్నాడంటే, వాడు ఒక నీటి బుగ్గగా ఫౌంటైన్ ఆఫ్ లైఫ్‌గా ఉంటాడు అని ప్రభువు చెప్తున్నాడు. చూడండి, ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ ఫౌంటైన్‌లో నీరు ఆగకుండా ఆహ్లాదం కొరకు వచ్చే విధంగా కంటిన్యూగా వారు ప్రయత్నం చేస్తా ఉంటారు. ఆ గార్డెన్‌లో ఫౌంటైన్స్ నడిపేవాడు. యేసు ఏమంటున్నాడంటే, నేను ఇచ్చు నీళ్లు నిత్యజీవముకై వారిలో ఊరిడి నీటి బుగ్గగా, నీటి బుగ్గ అంటే ఫౌంటైన్ ఆఫ్ వాటర్ స్ప్రింగింగ్ అప్ ఇంటు ద ఎవర్‌లాస్టింగ్ లైఫ్. ఆ నిత్య జీవము అనేటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం మీద వాడెప్పుడు కూడా ఒక నీటి బుగ్గలాగా బ్రతుకుతూ ఉంటాడు. నిత్య జీవము కొరకై ఆ నీటి బుగ్గగా ఉండేటువంటి ఆశీర్వాదం విశ్వాసులకు దేవుడిస్తున్నాడు. సో, వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము పఠించాలి, ధ్యానించాలి, వినాలి. వాక్యానికి దూరంగా పోయేవాళ్ళు శోధనలో పడి విశ్వాసం నుంచి కూడా పోయే పరిస్థితులు ఏర్పడవచ్చును. కాబట్టి ప్రియ విశ్వాసి, డైలీ డ్రింకింగ్ ద వాటర్ ఎలాగో డైలీ లివింగ్ విత్ గాడ్ అంటే లివింగ్ విత్ ద స్క్రిప్చర్ అని అర్థం. రీడింగ్, అండర్‌స్టాండింగ్, ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ కూడా నీటి బుగ్గగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాడిలో చెవుపు మాటలే వస్తాయి. ఎప్పుడు కూడా దుర్జనుడు మాటలు, దుష్ట మాటలు వాడికి రావు. సో, కీర్తనకారుడు చెప్పినటువంటి మొదటి భాగం, నీ యొద్ద జీవపు ఊట కలదు. రెండవ భాగం, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. అంటే మొదటి భాగము కీర్తనకారుడు రాసినటువంటి వాక్యంలో మొదటి భాగము, యేసు జీవపు జీవపు నీటిని ఇస్తాడు అన్న విధంగా దాన్ని చూస్తున్నారు. రెండవ భాగం వెలుగు. మనకు తెలుసు, యేసు ప్రభు దేవుని వెలుగుని మనకు ప్రసాదించాడు. మనం యేసు వెలుగుని లోకానికి ప్రసాదించాలి. సో, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, యేసు ఈ లోకానికి నేను వెలుగును. నన్ను వెంబడించే వాళ్ళు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే క్రైస్తవులు ఈ లోకంలో ఒక దుష్టులుగాను, దుర్జనులుగాను, సమాజానికి వ్యతిరేకమైనటువంటి వారుగాను, క్రీస్తు నామానికి వ్యతిరేకం చెప్పేటువంటి వ్యతిరేకులుగాను ఉండకూడదు. మంచి సాక్ష్యం కలిగిన వారే ఉండాలి. వారు చీకటిలో అంధకార సంబంధమైనటువంటి క్రియలు పాల్గొనేవారు సాతానుకు లోబడి ఉంటారు. అటువంటి క్రియల్లో పాల్గొనకుండా ఆయన వెలుగులో స్వచ్ఛంగా ఆత్మతో నడిపింపబడేవారే దేవుని బిడ్డలు. అందుకనే యేసుప్రభు ఏమన్నాడంటే, ఐఎమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. నేను లోకానికి వెలుగు అంటున్నాడు. అదేవిధంగా మీరును నన్ను వెంబడించేవారు అంతా కూడా యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. మనం యేసు వెలుగును లోకానికి ప్రతిబింబ చేయాలి. నిన్న ఏపీ, ఆంధ్రప్రదేశ్ లీడర్స్ మీటింగ్‌లో మాట్లాడుతూ, దేవుని సంఘాల్లో పరిచర్య 2 రకాలుగా ఉంటుంది. మొదటిది, మనము మినిస్ట్రీ చేయడం. అంటే వాక్యము డిస్కస్ చేస్తాం.
దేవుని గురించి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది వాక్యం అంటే రొట్టె విరిచిన తర్వాత అది చేస్తాము. ఈ మినిస్ట్రీ అనేది లోపల జరుగుతుంది. ఈ మధ్య పల్లెటూరుల్లో ఈ పెద్ద పెద్ద మైక్ స్పీకర్లు చర్చ్ పైన పెట్టేస్తున్నారని సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద అవి తీసేయమని హెచ్చరికలొచ్చాయి. మనకు ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదనుకోండి. మనం ఇన్‌సైడే చేస్తాం. సో, మినిస్ట్రీ ఈజ్ ఇన్‌సైడ్ ద చర్చ్ సండే. ఇన్‌వర్డ్ మినిస్ట్రీ. రెండవది అప్‌వర్డ్ మినిస్ట్రీ అంటే ఆరాధన. మనము చేసేటువంటి ఆరాధన అది ధూప నైవేద్యముల వలె దేవునికి ఇంపైన విధంగా పైకి వెళ్ళాలి. దబదబా మ్యూజిక్ కొట్టేసి అరిసేస్తే దేవుని సన్నిధికి వెళ్ళిపోదు. ఆత్మతోనూ, సత్యంతోనూ చేసే మినిస్ట్రీ ఇట్ షుడ్ గో అప్‌వర్డ్స్. మూడవది ఏంటంటే అవుట్‌వర్డ్. ఇన్ ఇన్ ఇన్‌స ఇన్‌వర్డ్స్, అప్‌వర్డ్ అండ్ అవుట్‌వర్డ్. ఈ సంఘములో వారు గాని, సంఘపు సంఘపు పాస్టర్ గాని, సంఘపు వ్యక్తులు, విశ్వాసులు, ఓవర్‌సీర్స్, డీకన్స్ ఎవరి పేర్లు ఏమైనా దేవుని సంఘపు విశ్వాసులు అవుట్‌వర్డ్ ప్రపంచంలో బయట సాక్ష్యము గొప్పగా ఉండాలి. దేవుని సంఘాలలో వ్యక్తులు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధిస్తారు దేవుణ్ణి. అదే విధముగా వారు వాక్యానుసారము జీవిస్తారు. చాలా వరకు నేనేమంటానంటే వాక్యానుసారము జీవించడానికి ప్రయత్నమన్నా చేయండి అంటాను. కొంతకాలానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. సో, వి ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. యేసుప్రభువు దేవుని వెలుగును మన మీద ఆయన విస్తరింపజేస్తే, ప్రకాశింపజేస్తే, యేసు వెలుగును మనము ఇతరులకు ప్రకాశింపచేయాలి. సూర్యుడు తన భగభగలాడేటువంటి సూర్యరశ్మిని గ్రహాలన్నిటి మీద ప్రసరింపజేస్తాడు. చంద్రుడి మీద పడినటువంటి సూర్యకాంతి భూమి మీదకి ప్రసారం అవుతూ ఉంటుంది. అంటే సూర్యుని కాంతి కూడా వస్తుంది. చంద్రుని కాంతి సాయంకాలం వస్తుంది. సో, సాయంకాలం నాడు రాత్రి సమయంలో చల్లని పూట ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క కాంతిని చంద్రుడు మనకు అందిస్తాడు. అది సూర్యకాంతి. రిఫ్లెక్షన్ ఆఫ్ ది సన్‌లైట్ బై మూన్ ఆన్ టు ద ఎర్త్ ఇన్ ది ఈవెనింగ్స్. సో, ఆ విధంగా ఒక రిఫ్లెక్షన్ మనము యేసు ప్రభువు దేవుని కాంతిని మన మీద ప్రసరింపజేశాడు. యేసు కాంతిని మనం ఇతరుల మీద మన సాక్ష్యం ద్వారా ప్రసరింపచేయాలి. అందుకనే మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి ఆహ్, హ్మ్, స్టెఫెన్ వాక్య పరిచర్య చేస్తున్నందుకు ఆ రోమీల చేత చంపబడుతున్నప్పుడు ఆయన ఆకాశము తెరవబడుట చూచి మనుష్య కుమారుడు యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నట్టు చూచాడు. ఆ సమయంలో రాళ్ళతో కొట్టినప్పుడు ఇక చనిపోయే సమయంలో యేసు నన్ను నువ్వు నీకు నా ఆత్మను అప్పగించుచున్నానన్నాడు. యేసు ప్రభువేమో తండ్రి నీ చేతికని తండ్రి చేతికి అప్పగించాడు. మనమంతా కూడా మన ఆత్మలను యేసు ప్రభువు చేతికి అప్పగించాలన్న విధంగా స్టెఫెన్ సాక్ష్యం ఉంది. ఇక స్టెఫెన్ అంటాడు, తండ్రి వీరు వీరిని క్షమించండి అంటాడు. యేసు ప్రభువు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమంటాడు సిలువ మీద నుంచి. స్టెఫెన్ యేసు వెలుగును రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు తండ్రి వీరిని క్షమించమంటాడు. యేసు వీరిని క్షమించమంటాడు. అంటే ఆ విధంగా వి షుడ్ ట్రాన్స్‌ఫర్ ద లైట్ ఆఫ్ జీసస్ ఆన్ టు ద వరల్డ్. అందుకనే యూ ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పవచ్చు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకంటే యేసు లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి. అపోస్తలుడైన యోహాను 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ లైఫ్ అంటే జీవము, లైట్ అనేటువంటి 2 తలంపులు కీర్తనకారుడు రాసినటువంటి దాన్ని రెండిటిని కలిపి ఒక చక్కని అనుసంధానం చేశాడు. యేసులో జీవముంది. జీవము మనుషులకు వెలుగై ఉంది. యోహాను 1వ అధ్యాయం 1వ వచనాలు మనకు తెలుసు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ విధంగా.
4వ వచనం ఏముందంటే, యేసులో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. లైట్ షైన్స్ ఇన్ ద డార్క్‌నెస్ అండ్ ద డార్క్‌నెస్ డిడ్ నాట్ కంప్రహెండ్ ఇట్. అంటే తెలుగులో దానికి కొంత వైవిధ్యంగా తెలుగులో ఇంగ్లీష్‌లో ఉంది. ఏంటంటే, చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. ఐదో వచనం. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. చీకటి వెలుగును కాంప్రహెండ్ చేయలేడు. వెలుగును ఆపలేదు చీకటి. అంటే కానీ చీకటి దాన్ని గ్రహింపకుండును అనేది అర్థమే ఒరిజినల్‌గా ఎట్లా ఉంటుందంటే, చీకటి వెలుగును ఆపలేదు ఎట్టి పరిస్థితిలోను. వెలుగు వస్తా ఉంటంటే చీకటి పారిపోతుంది. దేవుని యొక్క వాక్యపు వెలుగులో సాతాను పారిపోతాడు. పరారైపోతాడు. అందువల్ల వాక్యపు వెలుగులో మనం జీవించడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉండాలి. అందుకనే ఒక సోదరి పీటర్స్ అనే ఆవిడ, దేవుడే మనకు రక్షణ. కృతజ్ఞత, మహిమ, ఘనత ఆయనకే. తన రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేశాడు. ఆయన మా వెలుగు, మా జీవితం అని కొనియాడింది యేసుని. సో ప్రియులారా, మన జీవితంలో యేసు మనకు జీవమై ఉన్నాడు. యెషూవా ఆయనే మన లైఫ్ మరియు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనలో ఆరిపోకుండా మనం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే ఆ వెలుగు ఏ విధముగా యేసు మన మీద ప్రసరించినటువంటి వెలుగు ఆగిపోవడానికి కారణాలేంటి? మనము మనలో ఉన్నటువంటి ఆ యొక్క దైవాశక్తి ఎందుకు కుదించిపోతది అన్న విషయాలు ఆదివారం నాడు ఇంకొక టైటిల్‌లో మీకు చెప్తాను. సో, కనుక ప్రియులారా, దేవుడు యేసు ద్వారా మనకు వెలుగునిచ్చాడు. అంటే రక్షణనిచ్చాడు. ఆ రక్షణ వెలుగులోనికి అనేక మందిని మనం తీసుకురావాలి. అదేవిధంగా ఆయన మనకు జీవాన్నిచ్చాడు. యేసు ద్వారా నిత్య జీవాన్ని. ఆ జీవంలోనికి అనేక మందిని మనం తీసుకొచ్చే విధంగా మన బ్రతుకులు ఒక సాక్షార్థమై ఇతరుల కొరకు జీవించే విధంగా మన కుటుంబం కొరకు ఎలాగ జీవిస్తాం? మన కుటుంబం వారు బడతారు పడ్డారు. అదేవిధంగా బయట వారు కూడా రక్షింపబడే విధంగా ఇతరులకు ఒక గొప్ప సాక్షికరంగా మనం జీవించాలి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామండి. బ్రయన్ మోజెస్ చేయండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రుడా. నిన్న నేడు నిరంతరం మీకు రీతిగా ఉన్న గొప్ప దేవ, మరి సాయంకాల సమయంలో మాకు ప్రార్థించటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవా నీకే వందనం తెలియజేస్తున్నాం. దేవా అదేవిధంగా మరి ఎంతగానో ఈ యొక్క వాక్యాన్ని మేము దేవా బలపడటకు సహాయం చేయండి. దేవా ఈ యొక్క వాక్యం ద్వారా అనేకులు రక్షింపబడేలాగా మీరు సహాయం చేయండి దేవా. మరి మా యొక్క చర్చెస్ ఆఫ్ గాడ్ పాస్టర్ని అదేవిధంగా ఓవర్సీస్ని డీకన్స్ని అందరినీ దీవించి ఆస్వాదించండి దేవా. అదేవిధంగా మేము ప్రత్యేకంగా దేవా ఈ యొక్క ఎవరైతే మీటింగ్కి దేవా మరి అటెండ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి. వారి నాయన మరి ప్రభా యోనా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వారిని ఆస్వాదించండి. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలం అనగానే మధ్యాకాశమునకు వచ్చే పర్యంతము మనకును మన యొక్క కుటుంబములకును సంఘములన్నిటికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధ